మేడ్చల్ జిల్లా చర్లపల్లి విలేజ్ లో వెంకటస్వామి గురుస్వామి 18వ పడి పూజ బోడిగ రవి గురుస్వామి ఆధ్వర్యంలో జరిగింది. ఈ పూజా కార్యక్రమంలో స్వామివారికి అభిషేకం, తేనాభిషేకం, పూలాభిషేకం, మంత్రోపదేశం, కలశ పూజ, పడి పూజ. పూజలో పాల్గొన్న వారు మాజీ ఎమ్మెల్యే బేటి సుభాష్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ శ్రీదేవి, అలాగే కత్తిసాములు, కన్యసాములు, గురుస్వాములు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. మన పెద్దచర్లపల్లి గ్రామంలో జరిగినటువంటి అయ్యప్ప స్వామి మహాపడి పూజోత్సవం, వెంకటస్వామి 18వ పూజ. ఇతను నాకు శిష్యుడైనందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఒకప్పుడు నేను వేరే, నా జీవితం వేరే. అయ్యప్ప స్వామి మాల ధరించినందుకు నాకు గురుస్వామి రాములుచారి, ఒడ్ల రాములుచారి. ఆయన దయ వల్ల, ఆయన దయతో నేను శబరిమలైపోయాను. తర్వాత నాకు వెంకటస్వామి మా అన్నగారు హనుమంతన్న కూడా మన దగ్గర మాలేసుకుని ఆయనతో పాటు మాతో పాటేసుకుని కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన మానేసిండు. తర్వాత వెంకటస్వామి నాకు అప్పచెప్పిండు 2000లో. అప్పటి నుంచి 2 సార్లు 3 సార్లు కొన్ని అనివార్య కారణాల వల్ల డిస్టర్బెన్స్ అయింది, దానివల్ల రాలేకపోయిండు. కానీ ఈ అయ్యప్ప స్వామి జీవితం అనేది నా జీవితం ఈ అయ్యప్ప స్వామికి అంకితం. ఈ అయ్యప్ప స్వామి మాలేసుకున్న తర్వాత నా దశ దిశ అంతా తిరిగింది స్వామి. ఆయన నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు చెడిపోరు, బాగుపడతారు స్వామి. ఇది నా యొక్క మనస్సాక్షి చెప్తున్నటువంటి విషయం స్వామి శరణం. అందరూ భక్తులంతా అయ్యప్ప స్వామి దీక్ష చేసుకొని వారి కృపకు ఆశీస్సులు కావాలని మనసా వాచా కోరుకుంటున్నాను స్వామి. అయ్యప్ప దయతో, మా నాన్నగారి దయతో నేను ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నందుకు వాళ్ళకు నేను ఎంతో రుణపడి ఉంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్వామి. స్వామి శరణం, స్వామి శరణం అయ్యప్ప. మా యొక్క సన్నిధానంలో మొట్టమొదట ఒక 5 మందితో స్టార్ట్ అయ్యింది. ఈ రోజున నా శిష్యులు 118, 119 మంది ఉన్నారు స్వామి. ఒక అటు ఇటు వాదన మెల్లమెల్లగా పక్క జరుపుతూ ఉన్నాను. ఒక 4-5 సన్నిధానాలు అయిన వాళ్ళని వాదన పెట్టుకొని వాళ్ళంతా వాళ్ళే పోతున్నారు. ఇప్పుడు నాయంబడి కూడా ఒక 40 మంది ఉన్నారు స్వామి. మేము 30వ తారీఖు నాడు మాకు ఇరుముడి కార్యక్రమం ఉంది. 29వ తారీఖు నాడు నా శిష్య బృందము వాళ్ళు కూడా పోతున్నారు. వెంకటేశ్వర గురుస్వామి వాళ్ళు ఆధ్వర్యంలో వాళ్ళని పంపిస్తున్నాము శబరిమలకి. అంతకుముందు మల్లికార్జున టీం పోయింది, ఈరోజే శ్రీనివాసరావు టీం పోయింది, తర్వాత రామకృష్ణ టీం పోయింది, బాలకృష్ణ గురుస్వామి టీం పోతుంది. మళ్ళీ రేపు పొద్దున ఉప్పల్లో కూడా మన శిష్యులే వాళ్ళు అక్కడ ఉంటారు. వాళ్ళు కూడా మనమే అన్ని తయారు చేస్తున్నాం స్వామి. వాళ్ళని ఈ వెంకటస్వామి 18వ పడిపూజ జరుపుకున్నాడు. ఆయన ఇప్పుడు ప్రతిసారి ఆయనకు మాల వేసుకున్నప్పుడే ఉద్యోగం వచ్చింది బ్యాంకులో. తర్వాత ట్రాన్స్ఫర్ కూడా అక్కడనే అయింది. తర్వాత ప్రమోషన్స్ కూడా వచ్చినాయి. ఇప్పుడు క్యాషియర్గా ఉన్నాడు మొన్న దాకా. ఇప్పుడు జోనల్ ఆఫీస్ కూడా వచ్చింది స్వామి మాలలోనే. ఈరోజు పెద్దచర్లపల్లి గ్రామంలో శ్రీ 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 హరిహరపుత్ర అయ్యప్ప స్వామి వారి 18వ మహాపడి పూజ శ్రీ శ్రీ బడియ రవి గురుస్వామి, శ్రీ శ్రీ బడియ రాజు గురుస్వామి గారి ఆధ్వర్యంలో శ్రీ తూర్పాటి వెంకటస్వామి అనే గురుస్వామిని నా యొక్క 18వ మహాపడి పూజను అంగరంగ వైభవంగా జరిపించినటువంటి భక్త జనహాశయులకు, ఆ అయ్యప్ప స్వామి యొక్క స్వాములకు, సివిల్ స్వాములకు అందరికీ నేను ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను, రుణపడి ఉంటాను. మా గురుస్వామి గారు నన్ను 2000 సంవత్సరంలో కన్యస్వామిగా మాల వేయించి ఆ శబరిమలలో కొలువై ఉన్నటువంటి ఆ 5 కొండల హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆయన యొక్క దర్శన భాగ్యం నన్ను కల్పించినందుకు మా గురుస్వామి రవి గురుస్వామి గారిని నా మనసా వాంఛ నేను ఎంతో రుణపడి ఉంటానని వేడుకుంటున్నాను. నా తల్లిదండ్రులు తూర్పాటి హనుమంత్ గారు, తూర్పాటి నాగమణి గారు, వాళ్ళు నన్ను జన్మనిచ్చి నాకు ఈ లోకాన్ని నన్ను చూపేసేట్టుగా చేసినందుకు నా ఈ జీవితం, ఈ జన్మ నాకు వాళ్ళకే అంకితంగా నేను భావిస్తున్నాను. స్వామి శరణం. ఈ యొక్క పూజని ఇంత సక్సెస్ చేసిన మీ అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. స్వామి శరణం, స్వామి శరణం అయ్యప్ప.
తెలిసిన వాళ్ళంతా ఎవరు వాళ్ళంతా ఎవరు అప్పుడు అయిపోయింది. స్వామి ఒక్కసారి ఇక్కడ నా ఇంటికి వచ్చాను. స్వామికి స్వర్ణ కంకణము బహుకరించబడుతుంది. కావున కుటుంబ సభ్యులు రావాలని మనవి చేస్తున్నాం. స్వామి కుటుంబ సభ్యులు తూర్పాటి వెంకట స్వామి కుటుంబ సభ్యులు రావాలని, తొందరగా రావాలి స్వామి, టైం అయిపోతుంది. స్వామి శరణం. వెంకట స్వామి కుటుంబ సభ్యులు
స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప హరిహర సుతనే ఆపద్బాంధవనే. స్వామి శరణం. సివిల్ స్వాములందరూ కూర్చోవాలి. అయ్యప్ప స్వామి శరణం. అయ్యప్ప శరణం. శరణం స్వామి శరణమయ్యప్ప. రవి గురుస్వామి రాజు గురుస్వామి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి 18వ మహాపరిపూజ వెంకటస్వామి గారి మహాపరిపూజకు రవి గురుస్వామి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి అయ్యప్ప 18వ మహాపరిపూజ కార్యక్రమానికి అయ్యప్పలే కాకుండా సివిల్ స్వాములు గాని భక్తులు గాని అయ్యప్ప భక్తులు గాని అందరూ కూడా అధిక సంఖ్యలో అయ్యప్ప మహాపరిపూజ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీర్వాదం పూలే చామంతి పూలి